గోధుమ ఫ్రై మార్నింగ్ 7కి ముహూర్తం పడింది కాబట్టి కొంచెం మార్నింగే అన్ని పనులు చేసుకోవాలి. అందరూ ఆ టైంకి వచ్చేసరికి అన్ని తాంబూలాలు ఆకు చెక్కలు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మేమైతే 7 o'clock కాబట్టి కొంచెం ముందే అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాము. యాక్చువల్గా మాకు అక్కడ ఏంటంటే పసుపు దంచడం ఒకటి ఉంటుంది, తర్వాత కొంచెం పెసలు అని ఉంటాయి, ఆ పెసల్ని అలా చేయాలి. వచ్చిన వాళ్ళందరూ పసుపు మీద ఒక 3 ఇలా దెబ్బలు వేస్తారు. తర్వాత కొంచెం పెసలు తీసుకొని ఆ పెసల్ని తిరగల్లో వేసి ఒక 3 సార్లు ఇలా తిప్పాలి అంటారు. అది ఆ గోధుమ ఫ్రై రోజు మేమైతే చేస్తాము. అంటే ఆ పెళ్ళి కొడుకుని చైర్ మీద కూర్చుని పెట్టి వచ్చిన వాళ్ళందరూ తనకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీవించి తర్వాత ఈ పసుపు కొమ్ములు ఉంచుతాము కదా, అవి దంచుతారు. తర్వాత తిరగల్లో పెసలు వేసి చేస్తారు. అబ్బాయి చేత వచ్చిన వాళ్ళందరికీ మేము తాంబూలం ఇప్పిస్తాము. తర్వాత ఏం చేస్తామని అంటే ఇలా అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ కూడా మేము రమ్మని చెప్పాము. అయితే ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. ఈ గోధుమ ఫ్రై మెయిన్గా మేము గోధుమ ఫ్రై చేయడానికి ఏంటంటే గోధుమ ఫ్రై చేస్తేనే పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. అంటే మిగతా పెళ్లి పనులు షాపింగ్ కానీ డ్రెస్సెస్ కొనుక్కోవడం కానీ నెక్స్ట్ కార్డులు కొట్టించడం ఏవైనా సరే పెళ్ళి పనులు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మేమైతే గోధుమ ఫ్రై వేస్తాము. ఇది పెళ్లి పనులకి స్టార్ట్ చేసే రోజు అంటే గోధుమ ఫ్రై నుండే స్టార్ట్ చేస్తాము. ఇది యాక్చువల్గా పెళ్లి డేట్ తీసేటప్పుడే పంతులు గారు మాకు గోధుమ ఫ్రై ఒకటి ముహూర్త పరాట అని ఉంటుంది. మాకు అది పెళ్ళి ఒక 2 రోజుల ముందు ముహూర్త పరాట అది పడ్డది. ఈ గోధుమ ఫ్రై అయితే ఈ డిసెంబర్లో పడింది. అందుకని ఇంకా గోధుమ ఫ్రైకి ఇంకా మేము ఇలా కొంచెం పువ్వుల డెకరేషన్ అవన్నీ కొంచెం బాగా చేసాము. యాక్చువల్గా ఇది ఎలా చేశానో ముందు రోజు ఒక వీడియో కూడా పెట్టాను, లాంగ్ వీడియో పెట్టాను. ఈ ముందు రోజంతా ఇది చాలా పెద్ద రోజంతా ఇది డెకరేషన్కే చాలా టైం పట్టేసింది మాకైతే. ఇంకా ఇది ఒకటి బాగా వచ్చింది మనకి. ఓయ్ పువ్వులు ఇలా దీనికి మేము ఏం చేస్తామంటే గిఫ్ట్లు కూడా పంచుతాము. అలానే లంచ్ బ్యాగ్స్ తీసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఆకు చెక్క ఇవి ఇచ్చి దాంతో ఒక గిఫ్ట్ కూడా మేము అదే లంచ్ బ్యాగ్ ఇచ్చాము. ఇలా అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరు వచ్చి వాటిని అన్నిటినీ ఇలా వేస్తూ ఉంటారు. మా అక్క వాళ్ళ పాప మా అబ్బాయి అయితే అసలు ఉండట్లేదు, అక్కడ అలా పెసలను కెలుగుతూనే ఉన్నాడు. మా అబ్బాయి అయితే వద్దురా అన్నే నేను చేస్తా అనేసి అక్కడే ఉన్నాడు. ఇంకా టైం అంతా ఇంకా అలానే గోధుమ ఫ్రై ఇది కొంచెం ఇలా అంటే ప్రతి ఒక్కరిని అక్కడ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆ 2 టచ్ చేస్తారు. పసుపు కొట్టడం, నెక్స్ట్ ఇలా రోకల్ని తిప్పి అందులో పెసలు వేసి ఇవన్నీ చేస్తారు. దొడ్డ సారీ కింద ఇలా నెక్స్ట్ డెకరేషన్ ఇలా ఉంటూ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకుంటారు. ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చి ఒక్కొక్కరు అలానే అంటే పక్కన అబ్బాయి పక్కన కూర్చొని అబ్బాయి పక్కన నిలబడి ఇలా ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఒక్కొక్క యాంగిల్స్ ఒక్కొక్కటి. తర్వాత అబ్బాయికి హారతి ఇస్తాము. హారతి ఇచ్చేటప్పుడు కొన్ని పాటలు పాడతారు. అవి పాటలు పాడిన తర్వాత అదే హారతి అయిపోయిన తర్వాత అంటే ఆ 7కి అలా ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే ముహూర్తం టైంకి 7 o'clock అన్నాం కదా, ఆ 7 o'clockకే ఈ పసుపు దంచడము ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటారు.
మధ్యలో మా డాడీ మా అమ్మ ఆశీర్వదించడము, ఇంకా మా పెదనాన్న పెద్దమ్మ అలా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి చేత అబ్బాయిని ఆశీర్వదించుతారు. అదే ఆ రోజు స్టార్టింగ్ కాబట్టి ఆ రోజు నుండి ఇంకా పసుపు అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాము. మేమైతే గోధుప్రాయి మాకు మెయిన్, అందుకనే గోధుప్రాయి నుండే మాకు ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. ఫొటోస్ కొన్ని వీడియోస్ మా తమ్ముడు అయితే సింగిల్గా తీసుకున్నాడు. వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్ వచ్చారని చెప్పాను కదా, కొన్ని ఫొటోస్ కొన్ని యాంగిల్స్ కొంచెం మోడల్గా తీశారు వాళ్ళు కూడా. కానీ లుక్ వైజ్ చాలా బాగుంది, డెకరేషన్ కానీ వాళ్ళ వీడియోస్ తీసే విధానం చాలా బాగుంది. నేను కూడా కొన్ని స్టిల్స్ తీసుకున్నాను.